భీమిరెడ్డి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భీమిరెడ్డి డైరీలో కీలక వివరాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించిన వివరాలు ఆ డైరీలోనే రాసుకున్నట్లు గుర్తించారు. డైరీని స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు బినామీల జాబితాలో 15 మంది పేర్లు ఉన్నట్లు వెల్లడించారు. బినామీలుగా వాచ్మెన్, హోంగార్డులేనని తేల్చారు. డైరీలోని ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు చేపట్టింది. కర్ణాటకలో ఉన్న 44 ఎకరాలపై భూమిపై ఏసీబీ ఆరా తీస్తోంది. డైరీ ఆధారంగా విచారణ ముందుకు సాగుతోంది. ఈ అంశంపై మరిన్ని వివరాలని తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, డిఎస్పీ భీమిరెడ్డి కేసులో ఇప్పుడు డైరీయే కీలక ఆధారంగా మారింది. వివరాలేంటి? తేజ, డిఎస్పీ భీమిరెడ్డి కేసులో డైరీ కీలక ఆధారంగా మారింది. వివరాలేంటి? జ్యోతి, మొత్తంగా ఇటు డిఎస్పీ భీమిరెడ్డి కేసు వ్యవహారంలో అయితే అంటే అక్రమాస్తులకి ఆదాయానికి మించి అక్రమాస్తులకు కూడబెట్టారనేటువంటి నేపథ్యంలో యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్న పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. ఆయన చార్ధామ్ తన సతీమణితో కలిసి చార్ధామ్ యాత్రకు వెళ్ళేటువంటి సందర్భంలో ఇద్దరు కొడుకులకి, తన ఇరువురు కొడుకులకి అంటే ఆయన ఏదైతే సంపాదించాలనుకున్నారో ఆ సంపాదించిన మొత్తం ఇద్దరికి కూడా పంపకాలు కూడా చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ పంపకాలు చేయడంతో పాటు ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్ గా ఏ ఆస్తి ఎవరెవరికి ఇద్దరు కొడుకులకి చెందుతుంది అనేటువంటిది ప్రత్యక్షంగా రాయటంతో పాటు ఇంకా ప్రత్యేకించి ఈ ఉమ్మడి ఆస్తిగా ఏ ఆస్తులు ఉంటాయి అనేటువంటిది కూడా ఆయన కీలకంగా రాసినట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఆస్తులకు సంబంధించి బినామీలు కూడా ఎవరుగా బినామీలుగా ఉన్నారు అనేటువంటిది అయితే మాత్రం అధికారులు కనిపెట్టేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇప్పటికే ఆయన డైరీలో, భీమిరెడ్డి డైరీలో 15 మంది సభ్యుల జాబితా ఉన్నట్లుగా కూడా పోలీసులు అయితే గుర్తించారు. మొత్తం ఈ 15 మంది కూడా బినామీలుగా ఉన్నారు. ఈ బినామీలుగా ఉన్నటువంటి వారంతా కూడా ఇటు అంటే హోంగార్డులుగా వ్యవహరించినటువంటి వాళ్ళు, మాజీ హోంగార్డులు ఉన్నారు, ఇప్పటికే రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, ప్రస్తుతం పొజిషన్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నట్లుగా కూడా అధికారులు అయితే గుర్తించారు. ఇంకా వాచ్మెన్ గా కూడా పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఈ బినామీలుగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇంకా ప్రత్యేకించి 46 ఎకరాల స్థలం, ఇటు కర్ణాటకలో ఉన్నటువంటి 46 ఎకరాల స్థలానికి సంబంధించి, అదేవిధంగా ఇటు తెల్లాపూర్తో పాటు మణికొండలో ఉన్నటువంటి ఆ స్థలానికి సంబంధించినటువంటి అంశాలపైన గురించి కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఏదైనా ఈ వీరికి సంబంధించినటువంటి బినామీలను పట్టుకోవడంలో ఇటు డిఎస్పీ యొక్క డైరీ చాలా కీలకంగా మారింది అన్నట్లుగానే మనం చెప్పాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ తేజ. ముంబై ఎయిర్పోర్ట్ లో భారీ విమాన ప్రమాదం తప్పింది.